ఈ వీడియోలో ఏఐ వీడియోస్ని ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ వీడియో, నేను ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ ఏఐ వీడియోస్ని క్రియేట్ చేశాను. చాలా వెబ్సైట్స్ని కూడా ట్రై చేశాను. ది బెస్ట్ వెబ్సైట్స్ని నేను చూపిస్తున్నాను. హియర్ ఈస్ ద ప్రూఫ్. లాగ్ లేకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ని మీరు చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం ప్రాంప్ట్ కోసం చాట్‌జీపీటీని యూజ్ చేద్దాం. చాట్‌జీపీటీని ఓపెన్ చేసి మనం తీసుకున్న స్క్రీన్ షాట్తో పాటు సెర్చ్ బార్లో మీకు నచ్చిన లాంగ్వేజ్లో ప్రాంప్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సింపుల్గా ఐ జస్ట్ వాంట్ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ రియలిస్టిక్ ఏఐ క్యాట్ వీడియోస్. ఐ నీడ్ ప్రాంప్ట్ లైక్ మేల్ క్యాట్ విత్ బ్రౌన్ షర్ట్ అండ్ బేజ్ ప్యాంట్ సిట్టింగ్ ఇన్ ఏ కెఫే అండ్ డ్రింకింగ్ కాఫీ అని ఇస్తున్నాను. మన ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం టెక్స్ట్ టు వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు, బట్ ఇమేజ్ టు వీడియో అనేది బెటర్ ఆప్షన్ దాన్ టెక్స్ట్ టు వీడియో. ఎందుకంటే మనకి ప్రాంప్ట్ నచ్చకపోతే దాంట్లో చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు క్యాట్ నేను ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుంది అంటే దాన్ని బ్లాక్ కానీ బ్రౌన్ కానీ ఏ కలర్ కిందైనా చేంజ్ చేయొచ్చు. సో ఇమేజ్ టు వీడియో అనేది బెటర్ ఆప్షన్. ఎక్కువగా దాన్నే చూస్ చేసుకోండి. నెక్స్ట్, ఇమేజ్ జనరేషన్ కోసం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో గూగుల్ ఫ్లో ఏఐ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్, మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. కింద కనిపిస్తున్న వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ బాక్స్లో మన ప్రాంప్ట్ని యాడ్ చేయండి. కింద కనిపిస్తున్న సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మనం ఇమేజ్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజ్ కింద కనిపిస్తున్న 1 2 3 4 అనేది నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనమాట. మనం కావాలంటే 4 ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే 1 సెలెక్ట్ చేసుకుంటున్నా. దీంట్లో ఇమేజ్ జనరేషన్కి ఎటువంటి క్రెడిట్స్ అవసరం లేదు. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఒక చోట, ఇమేజ్ ఒక చోట, ఎందుకు రెండు ఒకే చోట కావాలనుకుంటే మీరు చాట్‌జీపీటీని యూజ్ చేయొచ్చు. అండ్ మీకు చాట్‌జీపీటీ జనరేట్ చేసిన ఇమేజ్ని కూడా చూపిస్తా. సెర్చ్ బార్లో నేను కెన్ యూ ప్లీజ్ జనరేట్ ద ఇమేజ్ ఫ్రమ్ ద ప్రాంప్ట్ యూ హ్యావ్ గివెన్ అని అడుగుతున్నా. చాట్‌జీపీటీ జనరేట్ చేసిన ఇమేజ్ చూడడానికి ఇలా ఉంది. చాట్‌జీపీటీలో మనం లిమిటెడ్ ఇమేజెస్ని మాత్రమే జనరేట్ చేయగలం. సో గూగుల్ ఫ్లో ఏఐని యూజ్ చేయడం బెస్ట్. ఈ ఇమేజెస్ నుంచి వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తా. వీడియో జనరేషన్ కోసం సెర్చ్లోకి వెళ్ళి గూగుల్ ఫ్లో అని టైప్ చేయండి. మీరు కావాలంటే మీ ఓల్డ్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్, అక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి మన డివైస్ నుంచి అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ మీడియా మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఈ ప్రాజెక్ట్లో క్రియేట్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ టు ప్రాంప్ట్ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్, కింద కనిపిస్తున్న సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం మన వీడియో సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఓమ్లీ ఫ్లాష్ అనేది మోడల్ అనమాట. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. మోడల్ని బట్టి క్రెడిట్స్ యూసేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సేవ్ మీద క్లిక్ చేసి ప్రాంప్ట్ ఇవ్వండి. సింపుల్ ప్రాంప్ట్ సరిపోతుంది. లైక్ ద క్యాట్ ఈస్ డ్రింకింగ్ కప్ ఆఫ్ కాఫీ అని, అట్లా చాలు. వీడియో జనరేషన్కి ముందు అది మనల్ని పర్మిషన్ అడుగుతుంది. లైక్ వీడియో జనరేట్ చేయాలా వద్దా, ఎన్ని క్రెడిట్స్ రిక్వైర్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది క్లియర్గా చెప్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్గా చదువుకున్నాక అప్రూవ్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ప్రతిసారి ఇన్స్ట్రక్షన్ వద్దు వీడియో జనరేట్ చేసే ముందు అనుకుంటే అప్రూవ్ డోంట్ ఆస్క్ అగైన్ మీద క్లిక్ చేయొచ్చు. గూగుల్ ఫ్లో ఏఐలో జనరేట్ అయిన మన వీడియో చూడడానికి ఇలా ఉంది. ఈ వెబ్సైట్లో సైన్ ఇన్ అయినప్పుడు టోటల్ 50 క్రెడిట్స్ వస్తాయి. నేను టోటల్ 2 వీడియోస్ని జనరేట్ చేశాను. ఈచ్ వీడియోకి నాకు 15 క్రెడిట్స్ పోగా ఇంకా నా దగ్గర 20 క్రెడిట్స్ మిగిలాయి. అండ్ ఈ వెబ్సైట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రోజు క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ డేకి మళ్ళీ నాకు 50 క్రెడిట్స్ వస్తాయి. ఒక్క గూగుల్ అకౌంట్ యూజ్ చేసి నేను ఈజీగా 1 డేలో 3 వీడియోస్ని జనరేట్ చేయొచ్చు. అలా మీ దగ్గర 2-3 మెయిల్స్ ఉన్నాయంటే మోర్ దాన్ 6 వీడియోస్ని ఒక రోజులో జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అడోబీ ఫైర్ఫ్లై అని సెర్చ్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీ గూగుల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్, వీడియో మీద క్లిక్ చేసి జనరేట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వియో 3.1 అనేది మోడల్. మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ వీటన్నిటి మోడల్స్లో లైక్ 2-3 మోడల్స్ వరకు ఫ్రీ మోడల్స్ అనమాట. వాటిలో మనకి కావాల్సిన మోడల్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మన వీడియోకి కావాల్సిన రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని కిందనే మనకి వీడియో సైజ్ కూడా ఉంటుంది. లైక్ లాంగ్ వీడియోస్కి అయితే 16:9, షార్ట్కి అయితే 9:16. మనం వీడియో డ్యూరేషన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, లైక్ 4, 6 and 8. మీకు ఎన్ని సెకండ్స్ కావాలో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. కింద ఫ్రేమ్స్ దగ్గర కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ని యూజ్ చేసి మన వీడియోకి కావాల్సిన ఇమేజ్ని మన డివైస్ నుంచి అప్లోడ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్లో వీడియో జనరేషన్ కోసం ఎటువంటి క్రెడిట్స్ అవసరం లేదు. పర్ డేకి మనం ఫ్రీగా 2 వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియోని జనరేట్ చేశాను. కింద నాకు 1 జనరేషన్ లెఫ్ట్ అని కనపడుతుంది చూడండి. మన థర్డ్ వెబ్సైట్, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి పాప్విడ్ ఏఐ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్, మీ గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి. క్రియేట్ మీద క్లిక్ చేసి వీడియో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ కింద ఉన్న అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి
మీ వీడియోకి కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాంప్ట్ అనేది చాలా సింపుల్గా ఇవ్వండి, లైక్ ద క్యాట్ ఈజ్ రన్నింగ్ అని. ఈ వెబ్సైట్లో లాగిన్ అప్పుడు మనకి టోటల్ 200 క్రెడిట్స్ వస్తాయి. ఈచ్ వీడియో జనరేట్ చేయడానికి 15 క్రెడిట్స్ రిక్వైర్ అవుతాయి. ఒక్క గూగుల్ అకౌంట్ని యూస్ చేసుకొని టోటల్ మనం 13 వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వెబ్సైట్, గూగుల్లోకి వెళ్ళి క్లింగ్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మన వీడియో కోసం ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఇమేజ్ కింద ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. దీంట్లో మనకి సైన్ ఇన్ అయినప్పుడు టోటల్ 66 క్రెడిట్స్ వస్తాయి. కింద కనిపిస్తున్న డ్యూరేషన్ అండ్ రిజల్యూషన్ని తక్కువ చేసుకుంటే మన క్రెడిట్స్ అనేది తక్కువ రిక్వైర్ అవుతాయి. ఫస్ట్ నాకు 60 క్రెడిట్స్ అని ఉంది. లేటర్ డ్యూరేషన్ని చేంజ్ చేసేసరికి నాకు 36 క్రెడిట్స్ అని చూపిస్తుంది. మీరు ఇంకా రిజల్యూషన్ని తగ్గిస్తే 27 క్రెడిట్స్ రిక్వైర్ అవుతాయి. అండ్ క్రెడిట్స్ కన్సంప్షన్ అనేది పైన మోడల్ని బట్టి కూడా ఉంటుంది. వీటన్నిటిని ట్రై చేసి చూశాను. ద బెస్ట్ మోడల్ అంటే వీడియో 3.0నే, అదే చూస్ చేసుకోండి. మన క్లింగ్ వెబ్సైట్లో జనరేట్ అయిన వీడియో చూడడానికి ఇలా ఉంది. ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. అండ్ మీకు కార్టూన్ వీడియోస్ ఎలా చేయాలి, తెలుగులో వాయిస్ ఓవర్ ఎలా తీసుకోవాలి, వీటన్నిటి గురించి వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, కమెంట్, లైక్, షేర్ మర్చిపోకండి.